హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మన ఛానల్లో వచ్చేసి ఇదైతే స్పెషల్ వ్లాగ్ అనమాట. థర్స్డే సాయిబాబా టెంపుల్ని విజిట్ చేశాను. ఎక్కడ అనుకుంటున్నారా? దిల్సుఖ్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ని అయితే విజిట్ చేశాను. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకుంటున్నారా? అవును, వింటర్స్ కదా, సో ఇంకా మనకి 5:30, 6 అయినా కూడా తెల్లారలేదు అనిపిస్తుంది. సో ఇక్కడైతే వచ్చేసి మేము ఇంత మార్నింగ్ నేను ఎక్కడికి వెళ్ళాను అంటే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది అనుకుంటా ఆ పర్టికులర్ టైంకి. అయినా కూడా తెల్లారలేదు, ఎందుకంటే వింటర్స్ ఎఫెక్ట్. ఇక్కడ పూలదండలు కొన్నాను, చూడండి ఎలా. సో మేము వెళ్ళేలోపే గుడిలో అయితే భజన అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు భజన వినగానే బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేసినాయి. అండ్ ఆల్సో నాకు ఒక ప్లెజెంట్ వైబ్, ఒక పీస్ అనిపించింది అనమాట సాయిబాబా టెంపుల్లో లోపల. అసలు థర్స్డే రోజు విజిట్ చేసి ఎంత బాగుంటుందో అనిపించింది. అలాగే మనం లోపలికి వెళ్ళే ముందు అక్కడ ఏంటంటే స్పెషల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 500 పెట్టి మంగళ స్నానం చేపిస్తారు సాయిబాబాకి. మేము ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక ఇంకా అస్సలు సూపర్ ఉంది. నాకైతే అసలు చెప్పలేను, నేను మాటల్లో అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేను, అంత బాగుంది. వాళ్ళు చేసే భజన కానీ, వాళ్ళు చేసే ప్రేయర్ కానీ, పూజ కానీ, స్నానం చేపించడం కానీ, మంగళ స్నానం ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అండ్ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. వీడియో మొత్తం రికార్డ్ చేస్తే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైవ్ క్లిప్ అటాచ్ చేస్తాను, చూడండి ఎలా ఉందో చెప్పండి. సో ఇదే అనమాట భజన. నాకు ఫస్ట్ టైం ఒక టెంపుల్లో అంత పీస్ఫుల్గా అనిపించిందంటే అది సాయి టెంపుల్లోనే. ఏ టెంపుల్కి వెళ్ళినా క్రౌడ్ ఉంటుంది, చాలామంది వస్తారు. సో అంత పీస్ఫుల్గా అనిపించదు, పూజ చేసామా వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ అలా అనిపించలేదన్నమాట. అంత పీస్ఫుల్గా అనిపించిందంటే అంత హార్ట్ఫుల్గా, అంత పీస్ఫుల్గా అనిపించింది. నా మాటల్లో మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎలా చెప్తున్నాను అనేది. ఇక్కడ సాయిబాబాకి మంగళ స్నానం చేపిస్తున్నారు. ఫస్ట్ పాలతో, తర్వాత నీళ్ళతో చేపించి ఎంత చక్కగా అలంకరించారంటే అసలు ఆ అలంకరణ చూస్తుంటే ఎంత ముద్దొచ్చిండో, ఎంత బాగుందో. నాకు నా చిన్నప్పుడు మెమోరీస్ చాలా గుర్తొచ్చాయన్నమాట. మా మమ్మీ ఒకసారి సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్తే మేము థర్స్డే రోజు వెళ్ళామన్నమాట. మా మమ్మీ ఏంటంటే ఇంత దూరం వచ్చాము, అన్నదానం చేద్దామని చెప్పేసి మా మమ్మీ, నేను మా అన్నయ్య అన్నదానంలో ఇరుక్కుపోయామన్నమాట అక్కడ టెంపుల్లో. సో మా మమ్మీకి మేము అంతా అయిపోయినాక లాస్ట్కి దొరికినాము. మా ఊర్లో అది జరిగింది. అప్పటి నుంచి నేను ఇంకా సాయి టెంపుల్కి ఎప్పుడూ విజిట్ చేయలేదన్నమాట. చాలా గ్యాప్ తర్వాత ఇక్కడే విజిట్ చేశాను. సో నాకు ఇదైతే చాలా మెమొరబుల్ టెంపుల్ అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో వాళ్ళు చేస్తున్న ప్రొసీజర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎన్నిసార్లు మంచిగా స్నానాలు చేయించడం కానీ, మంగళ స్నానం ఇవ్వడమే కానీ, అక్కడ టికెట్ కాస్ట్ ఓకే కొంచెం ఫేర్ ఎక్కువ ఉన్నా కూడా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఇక్కడ వచ్చేసి మనం అక్కడ ముందు కూర్చుంటే అయ్యగారు వచ్చి మనకు వాటర్ ఇచ్చేసి చేతుల్లో కొంచెం పానీయంలాగా పోసి చేతులు కడుక్కోమని చెప్తాడనమాట. ఆ వాటర్తో మనం చేతులు కడుక్కున్నాక మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి మనకి అక్కడ లోపల సాయిబాబాకి స్నానం చేపించే అవకాశం మనకి ఇస్తారనమాట. సో పాలతో, నీళ్ళతో అలా మంచిగా మనం మంగళ స్నానంలో పార్టిసిపేట్ చేయొచ్చు టెంపుల్లో. సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. నాకైతే అసలు వర్త్ ఇట్ అనిపించింది. నేను అక్కడ ఎంతైతే పే చేశాను అది నాకు చాలా వర్త్ అనిపించింది. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కూడా చాలామంది ఆలోచిస్తారు కదా పే చేయడానికి. బట్ నేను ఒక్కటే చెప్తా, ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. అది కూడా మీరు ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30, 5 o'clock ఇన్ బిట్వీన్ విజిట్ చేస్తే టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రొసీజర్ చూసి అయితే మాకు ఎంత బాగా అనిపించింది. వాళ్ళు పాడే పాటలు కానీ, వాళ్ళు వాయించే సంగీతం కానీ, అట్లానే అక్కడ చేస్తున్న అయ్యగారులు ఏదైతే పూజ చేస్తున్నారో
చాలా బాగుందనమాట. లాస్ట్కి సాయిబాబాని అలంకరించినది అయితే ఎంత ప్లెజెంట్ అనిపించింది అంటే అంత ప్లెజెంట్గా అనిపించింది. అండ్ షిరిడీకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? వెళ్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అక్కడ ఏంటి స్పెషల్ అని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను అనమాట. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నా వెళ్ళడానికి. నాకు ఇప్పుడు అవకాశం వస్తే కనుక తప్పకుండా వెళ్తా. అండ్ ఆల్సో మీకు అన్నీ షేర్ చేస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నేను చూపిస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం అలంకరించాక ఎలా ఉన్నాడు సాయిబాబా అని చెప్పేసి. ఇంతకీ సాయిబాబా అలంకరణ ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఎంత చక్కగా ఉన్నారు కదా. అలాగే ఇక్కడ నేను మీకు కొన్ని ఆడియో క్లిప్స్ ప్లే చేస్తా, వినండి. సువర్ణ పుష్ప అలంకరణం కరోమి. చాలా బాగుంది కదా ఈ ఆడియో క్లిప్. అయితే వింటుంటే వినాలనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపించింది. ఇక్కడ ఇంకా వేరే ఆడియో క్లిప్స్ పెడతా చూడండి, ఎలా అనిపించిందో కూడా చెప్పండి కామెంట్స్. ఎంత చూసినా ఎంత చేసినా తనివి తీరని లోటు ఏంటంటే దేవుణ్ణి చూస్తూ అలానే ఉండిపోవడం అనమాట. దేవుణ్ణి ఎంత చూసినా ఎంత చేసినా అట్లనే చూస్తూ ఉండబుద్ధి అవుతుంది. అసలు 2 కళ్ళకు మించి చూడాలి అనిపిస్తుంది. ఈరోజు నేనైతే సాయిబాబా టెంపుల్ని విజిట్ చేశాను, థర్స్డే కదా. నాకు చాలా ప్లెజెంట్ వైబ్స్ అనిపించింది. చిన్నప్పుడు నేను మా అన్నయ్య కొట్టుకునే వాళ్ళం అనమాట, టెంపుల్కి వెళ్దామా అన్నట్టు. సో ఫైనల్గా సాయిబాబాకి మంగళ స్నానం అయిపోయినాక ఇలా అలంకరిస్తే ఎంతో బాగుందంటే 2 కళ్ళు సరిపోలే. నచ్చితే సబ్స్క్రైబ్.